ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసిన గోగోల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ విషయంలో దేశవ్యాప్తంగా హిందూ సమాజంలో నెలకొన్న భయాందోళనలను తొలగించే క్రమంలో సుప్రీంకోర్టు సిబిఐ చేత సిట్ ఏర్పాటు చేసి జరిపిన విచారణ నివేదికలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చిన క్రమంలో ఒక పార్టీకి సంబంధించిన వారు మహాపాపం నిజం అంటూ ఫ్లెక్సీల్ని ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో వాటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా వాటికి ఆ పార్టీ కార్యకర్తలే మారణాదాయాలు, కర్రలు పట్టుకొని కాపలా నిలబడి ప్రతిపక్ష నాయకులను రెచ్చగొడుతూ సామాన్య ప్రజలను భయాందోళనకి గురి చేస్తున్న కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలే మీరు ప్రభుత్వంలో ఉండగా ఈ విధంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేస్తూ, వారి కుటుంబ సభ్యుల్ని మానసిక ఆందోళనకు గురి చేస్తూ, నెల్లూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అగ్రనాయకుడి ఇండ్లపైన దాడులు చేస్తూ, వైఎస్ఆర్సీపీ సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యంగా దళితుల మీద అనేకమైన దాడులు చేస్తూ పాలిస్తున్న ఈ పరిపాలనని రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కడాకి తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వును కూడా కలిపారన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పంది కొవ్వును తిరుమల ప్రసాదంలో కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారు అన్న లోకేష్ గారు కానీ, యానిమల్ ఫ్యాటు ఫిష్ ఆయిల్ కలిసిందని ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు సిబిఐ నివేదికలో ఎటువంటి జంతు కొవ్వు అవశేషాలు లేవని వచ్చిన తర్వాత మీరు ఎందుకు మాట్లాడలేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ప్రజల్లో మీరు భయాందోళనను, మానసికంగా వాళ్ళని హిందూ సమాజం మీద మీరు ఏదైతే రుద్దారో, ఇటువంటి చెప్పుకుంటాం కూడా అసహ్యమైన వాటిని ఉన్నాయి అని చెప్పి మీరు చెప్పిన మీరు ఈరోజు సిబిఐ నివేదికలో అటువంటి ఏమీ లేవని వచ్చిన తర్వాత వృత్తికలను తగ్గించేందుకు, వారి ఆందోళన తగ్గించేందుకు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? మీరెందుకు ఆ మాట, మీరు ఆ రోజు మీరు చెప్పిన మాట ఏ రిపోర్ట్ల ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడారు? మీకున్న సమాచారం ఏంటి? ఈరోజు ఆ సమాచారం తప్పని సిబిఐ మీ చేత నియమింపబడిన అధికారులే అది తప్పని చెప్పిన తర్వాత మీ సమాధానం ఏంటి? హిందూ సమాజానికి మీరేమని సమాధానం చెప్తారో అడుగుతున్నాం. అలాగే కార్యకర్తలు మొదలుకొని నాయకుల ఇళ్ల మీద ఈ దౌర్జన్యాలు, ఇది ఏంటి అనేది ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే ఇటువంటివి చేస్తున్నారో పోలీస్ వ్యవస్థ సామాన్య ప్రజలకి అండగా ఉండాలి. మా ధైర్యం పోలీస్ వ్యవస్థ. అటువంటి మీరు మా కార్యకర్తల మీద, నాయకుల ఇళ్ల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే మీరు దౌర్జన్యకారులకు అండగా ఉంటున్నారే కానీ మాకు భరోసాగా, సామాన్య ప్రజలకు భరోసాగా ఎక్కడా లేని పరిస్థితి. ఇది గతంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త సాంప్రదాయం. ఇటువంటిది ప్రజలు హర్షించరని మేము తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిస్తున్నాం. అలాగే కింది స్థాయిలో ఎవరైనా ఇబ్బంది పడితే సామాన్య నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మీరు ఉత్తరోత్తర మా మీద ఇటువంటి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే అంతకు రెట్టింపు ఇబ్బంది మీరు కూడా పడతారు. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, అలాగే మీరు కూడా రేపు ఇబ్బంది పడొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.